హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. వేసవికాలం వచ్చేసిందంటే మామిడికాయల సీజన్ వచ్చేసినట్టే కదా! పుల్లగా ఉన్న మామిడికాయలని అస్సలు తినలేం కదా! అదే పుల్లగా ఉన్న మామిడికాయలతో ఇలా టేస్టీ స్నాక్ చేయండి. అస్సలు వదలకుండా తినేస్తారు. ఇది పెరుగన్నంలోకైతే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో, ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఇలా పుల్ల మామిడికాయల స్నాక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చి మామిడికాయలని ఇలాగ సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి. పొట్టు తీసేసి మనం ఒకేసారి ఎన్ని మ్యాంగోస్‌తోనైనా ఇలా చేసుకోవచ్చు. కానీ సైజ్ ఇలా ఉంటే తినటానికి చాలా టేస్టీగా చాలా బావుంటుంది. అలాగే ఈ రా మ్యాంగోల్ని పొట్టు తీయక ముందే కడిగేయండి. కొంచెమైనా చెమ్మలు లేకుండా అయితే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కొంచెం వాటర్ తగిలినా మీకు మొత్తం పాడైపోతుంది. స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి ఇలాగ ముక్కలుగా కట్ చేసిన తర్వాత అస్సలు తడి తగలనివ్వకండి. ఇందులోకి ఒక గుప్పెడు కల్లుప్పునైతే వేసుకోవాలి. అలాగే ఒక 3 స్పూన్ల పసుపు కూడా వేసుకోవాలి. అలాగే దీన్ని ఎలా పడితే అలాగా చేత్తో కలిపేయకూడదు. మనం స్పూన్స్ యూజ్ చేస్తే తడి లేకుండా చూసుకోండి. నేనైతే ఇలానే గుల్లించి కలుపుకుంటున్నాను. దీన్ని ఎలా కాదన్నా ఒక 4-5 అవర్స్ అయితే వదిలేయాలి. మీకు టైం లేదు అనుకుంటే ఎలా అయినా ఒక 3 గంటలైనా దీన్ని అలాగా వదిలేయాలి మూత పెట్టేసి. 3 గంటల తర్వాత మూత తీస్తే మనకి ఇలా అయితే వాటర్ ఊరుతుంది. ఆ వాటర్‌లోకి ఈ రా మ్యాంగోస్‌లో ఉన్న పులుపంతా దిగిపోతుంది. మీరొకసారి టేస్ట్ చేసినా అది చాలా పుల్లగా ఉంటాయి. సో, కొంచెం కూడా ఆ వాటర్ లేకుండా మొత్తం అయితే స్ట్రెయిన్ చేసుకోండి. ముక్కలంతటిని ఇలా వడకట్టుకోవాలి మనం. ఇదిగోండి, వడకట్టాక ఇన్ని వాటర్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి మీ టేస్ట్‌కి తగినంత కారం, నేనైతే ఒక 4 స్పూన్ల కారం వేశాను. అలాగే ఒక 250 గ్రామ్స్ బెల్లం అయితే వేశాను. బెల్లం వేసేటప్పుడు తురుముకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. కరగటానికి కొంచెం తక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఈ రెసిపీ తడి తగలకుండా ఉంటే 3 మంత్స్ అయినా సరే ఉంటుంది. మీకు తడి తగిలింది అంటే స్మెల్ వచ్చేసి 1 డే కూడా ఉండదు. అలాగే అసలు తినలేం కూడా. కాబట్టి చేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. వాటర్ అస్సలు లేకుండా. అలాగే బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా సాల్ట్ అయితే యాడ్ చెయ్యం. ఇందాక మనం ముందుగా వేసిన సాల్ట్ సరిపోతుంది. ఆ సాల్టే ముక్కకి బాగా పడుతుంది కాబట్టి, ఇది మనం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 1 అవర్ వదిలేస్తే చాలు. మనకి యమ్మీ యమ్మీ రా మ్యాంగో స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. అసలు ఒక 2, 3 ముక్కలతో తిని ఊరుకోలేం. ఇంకా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. పుల్లగా ఉన్న మామిడికాయల్ని మనం అస్సలు తినలేం కదా! ఇంకా అయితే ఉప్పు, కారం పెట్టి తినడానికి ట్రై చేస్తాము. కానీ అవి కూడా కొంచెం తినలేం. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా ఇవే చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు కూడా చేయమంటారు. ఈ రెసిపీ మీరు ఒకవేళ ట్రై చేస్తే మీ ఫీడ్‌బ్యాక్ కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.